దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు, శుభాలు. మరణాతా. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులారా, వాక్య గ్రంథమును చదువుకుందాం. దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ. సమయంలో ప్రభా, నీ పాదముల ఎదుట చేరి నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను కీర్తిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అనుగ్రహించి నీ మేలు చేత, నీ ఆశీర్వాదం చేత, నీ కాపుదలతో మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ దేనదాసుడైన నన్ను నీ ఆత్మ చేత నింపి బలపరిచి నడిపించమని ప్రభువా, నీ సన్నిధి తోడుగా, నీ రక్షణ మేలుకరముగా ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ పొందమని. ఇదిగో ప్రభా, మాట్లాడదు నేను కాదు నీవే. నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి బిడ్డలకు కావలసిన మాటలు అందించి మీరును, పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరేబులు 24 పెద్దలు సహాయం. అబ్రహాం గారి ఆత్మని, ఇషాక్ గారి ఆత్మని, ఏలీ గారి ఆత్మని, ఎలీషా గారి ఆత్మను, యాకోబు గారి ఆత్మను తండ్రి, ఇదిగో ఆయన మోషే గారి ఆత్మని, ఇలాగే ఎందరో భక్తుల ఆత్మను మాకు తోడుగా ఉంచి పరిశుద్ధాత్ముడా మా మధ్యకి రండి, మమ్మల్ని బలపరిచి నీ వాక్యంతో నింపి ఈ దినము నూతనమైన గ్రంథములో మేము ప్రవేశించుటకు నీ ఆత్మ నడిపింప దయచేయమని, వినిచున్న వారు, ఆలకిస్తున్న వారు, గ్రహింపగలిగి వారు ఆలోచించగల తలంపు నీ వాక్యం ద్వారా అందించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, ఆదరణ, ప్రేమ తోడుగా ఉండి ముందుకు నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభాలు మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈరోజు 1 కొరింథీ 2 పత్రిక మనం రాత్రితో ముగించుకున్నాం. ఈరోజు 2 కొరింథీ పత్రిక, కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు పౌలు గారు. ఎలా రాశాడు, ఎందుకు రాశాడు ఆయన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు తేటగా కనబడుతున్నాయి. అది మనం గమనిద్దాం. ఇవాళ మనం ఏ రకమైన ఆలోచనలోకి వచ్చామో అదే రకం ఆలోచన, తలంపులు దేవుడు మనకిస్తున్నాడు. ఎలాగంటే మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రణాళికను ఏ రకంగా మనకు సృష్టిస్తున్నాడు అనేది మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలన్నిటినూ మనకు ఆదరణ కలిగించుచున్నాడు. ఏ రకంగా అంటే బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రభువు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధంగా ఉంటుందనేది మనం గమనించాలి. ఈ రోజున మనము అనేకమైన రీతిలుగా ఆలోచించినప్పుడు ప్రభువు చెప్పే దేవుని ఎడల విశ్వాసము, నమ్మకము కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. కనుక మనం ప్రభు ఎడల ఎంత విశ్వాసము, నమ్మకం కలుగున్నామో అంతే విశ్వాసముతో, అంతే బలముతో మనం ఉన్నామని గమనించాలి. ఇవాళ అనేక విషయాలు, అనేక రీతిలుగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కనుక ఈరోజు ఇవాళ దేవుడు పౌలు ద్వారా చెప్పించిన ప్రతి మాటను ఆత్మ సంబంధమైన మాటగా మనం భావించాలి. పౌలు గారు అందరిని వ్యతిరేకించి కాదు, అందరిని కలిపి వ్యతిరేకించాడు. సమయమును బట్టి కొన్ని సమయముల్లో అందరిని కలిపేయడానికి ప్రయత్నం చేశాడు పౌలు గారు. ఈరోజు పౌలు గారు చెప్పుచున్న ఈ మాటలను మనం ఈ అపోస్తుడైన పౌలు గారు 2 కొరింథీ పత్రికలో చెప్పుచున్న ఈ మాటలు మనం శ్రద్ధ కలిగి విందాం. 1 కొరింథీలో అనేకమైన ఆశ్చర్యమైన ఆలోచన తగ్గ మాటలు మనకు కనబడ్డాయి. 2 కొరింథీ పత్రిక వచ్చి ఏంటి, క్రిస్మస్ గురించి మీరు చెప్పరా అంటే క్రిస్మస్ గురించి చెప్పవచ్చు, కానీ క్రిస్మస్ యొక్క పాఠము పౌలు గారు అనేక రకాలుగా రచించాడు ప్రభు యొక్క పుట్టుక నిమిత్తం. అందుకే చరిత్ర సంబంధమైన పుట్టుకను యేసు ప్రభు ఏదైతే మనకు కలిగించారో అదే, అంటే సమయాన్ని బట్టి వాక్యం చెప్పాలి కదా అనవచ్చు. ప్రియులారా, సమయాన్ని బట్టి చెప్పవచ్చు, అది ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు కడవరి కాలంలో ఉన్నాం మనం.
దేవుని పిలుపు కాలం ఉన్నాం. మనకు కొన్ని రోజులు మాత్రమే. ఇవాళ 18వ తారీఖు. మన మధ్యన ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 18 అంటే ఇంకా 12 రోజులు మాత్రమే ఉన్నాయి. కొత్త సంవత్సరం కలిపి 13 రోజులు ఉంటాయి. ప్రియులారా, ఈ 13 రోజుల్లో ఏమన్నా జరగవచ్చు మన మధ్యన. దాన్ని జయించుటకు మనుషులుగా ఎంతవరకు జీవించాలనుకుంటూ అంతవరకు జీవించుటకు దేవుడు ఆయుష్నివ్వాలంటే మనం ఆయన దగ్గర అనుమతి పొందాలి. అనుమతి పొందకపోతే మనం ఏమీ సంపాదించుకున్నా వ్యర్థమే. ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నావు, సపోజ్ అనుకుందాం, అది నీ పిల్లలకు కొనసాగించలే దేవుని కృపే ఉండాలి. లేకపోతే ఎవడో వస్తాడో, ఎందుకు వస్తాడో తెలీదు, నిన్ను బెదిరిస్తాడో, బావి పెడతాను, కష్టపడి చెమటూర్చి తినక సంపాదించింది ఏమంటే కోతి రొట్టె ముక్కి ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్తాడు వాడు. కాకంటే కనపడదులండి. కోతానికి మన కళ్ళ ముందు ఎత్తుకెళ్తున్న తిండా మనం దాన్ని జయించలేము, దాన్ని పట్టుకోలేము. అలాంటి పరిస్థితులు మనం జారిపోతామేమో. అందుకే ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త. అంటే నీవు సంపాదించిన సంపాదన కూడా నీవు తర్వాత నీ పిల్లలు తినాలని సంపాదిస్తాను, కానీ వాళ్ళు తినగలుగుతారా? మనం గమనించాలి. చాలా మంది పాత యొక్క చరిత్రలు ఒక 100-150 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఒకరిని బట్టి ఒకరు కొనసాగించుకునే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఈ లోకంలో మనుషులుగా, మానవులుగా, ప్రజల కొరకు ఏమైతే చేస్తున్నారో వారిని దేవుడు ఒకరిని బట్టి ఒకరిని అంబానీ వీళ్ళంటే వారు కొత్తగా వచ్చిన వారు. కానీ చూడండి, టాటా అనేవారు సుమారు 4 తరాల నుంచి వారు బిజినెస్ చేస్తున్నారు. లక్షలాది మందికి ఆహారము, ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు అనేక కుటుంబాలు పోషిస్తున్నారు, భాగస్తులు చేస్తున్నారు. ప్రియులారా, ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇవాళ విమానం ఎవరు కనిపెట్టారు, సైకిల్ వెనక ఎవరు కనిపెట్టారు, మోటార్ సైకిల్ వెనక పెట్రోల్ మోటార్ సైకిల్ ఎవరు కనిపెట్టారు, ఫ్యాన్ ఎవరు కనిపెట్టారు, రేడియో ఎవరు కనిపెట్టారు, సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు, ఇవన్నీ ఎందుకు చరిత్ర రాయబడి ఉన్నదంటే వారి కనిపెట్టిన వారు అనేకులకు దేవుడిచ్చిన జ్ఞానముతో ఆ వస్తువులను కనిపెట్టారని విశేషము. వారు ఎంతగా దేవుడికి లోబడితే ఆ క్రియ చేశారనేది మనం గమనించాలి. ఈ రోజున ఒక రైతు పంటను పండిస్తున్నాడు, ఒక ఇత్తనాన్ని సృష్టిస్తున్నాడు. ఇవాళ ఇత్తనాలు బట్టి కొత్త ఇత్తనాలు సృష్టిస్తున్నారు ఒక ఇత్తనాన్ని బట్టి. ప్రియులారా, అయితే ఆర్గాని అంటే మందు వేయకుండా మామూలుగా భూమి సారమును, భూమి ఆకులు, ఈ యొక్క భూముల యొక్క పశువుల యొక్క పెంటను వేసి పండించే ఆనాడు ఆహార పదార్థాలు చాలా బలంగా, మొకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, తలకాయ పొడి కానీ, జ్వరము కానీ ఏది ఉండేది కాదు. ఎందుకంటే వారు ఉదయకాలం తెల్లవారుజామున లేచి వారి పనులు చేసుకుని, పశువులు కూడా అలాగే చూసి, మరి సూర్యుడు ఉదయించినప్పటికీ సూర్యుడు పైకి వచ్చాడు, వారు ఆల్రెడీ పనులు మంచి బిజీగా ఉండరు. ఎండ వస్తుంది అంటే పని ఆపేసుకునేవారు. అంటే చల్లకాలంలోనే మబ్బులో ఉండగానే వారు అనేకమైన ఒక రోజు పని చేసేసుకునేవారు. ఎందుకంటే వారి దేహం అంత ఉత్సాహపరిచి దేవుడు అలా దీవించాడు. కానీ రానున్న రోజుల్లో మన పిత్తలు జీవించడం మనం జీవించలేకపోతున్నాం. మన తాత ముత్తాతలు జీవించిన జీవితం మనం నడవలేకపోతున్నాం. అంటే ఈనాడు మనుషులు ఏం పెరిగిపోతుందంటే స్వార్థము, అసూయ నిన్ను ఏలుబడి చేస్తుంది పరగా. అది నీ ఆయుష్ను మింగేస్తుంది, నీ ఆయుష్ను తినివేస్తుంది, నీ ఆయుష్ను ఏలుబడి చేస్తుంది. అందుకే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి. అక్కడ ఆ యొక్క కాలుష్యం యొక్క గాలి కానీ ఆ నీళ్లు కానీ తాగితేనంట 50 ఏళ్ళు బ్రతికితే కష్టం అంటున్నారు ఈ మధ్యలో. ప్రియులారా, కొన్ని కంపెనీలు, ఇతర దేశాలు బ్యాన్ చేసిన కంపెనీలు ఇండియాలో అభివృద్ధి చేస్తారంటే ఇండియా ఏమంటే సారమైన భూము, ఆ భూమును కూడా నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క మనుగుడు ఒకదాని నుండి ఒకదానికి రాదు. ఇది డబ్బు. ఇలా ఆహార పదార్థములు లేకపోతే భూమి మీద మనిషి జీవించే మనుగుడు ఉండదు. చాలా మంది అంటారు, భీమేనా గోధుమలు పండవా? ఇలా ఏమంటే దిగుబడి కోసం అనేకమైన రీతిలుగా మరి చర్చలు చేస్తున్నారు. తర్వాత దాని మీద ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అయితే నేను ఎందుకు చెప్తానంటే, పౌలు గారు అన్ని విషయాల్లో హనుమంతుడిగా చెప్పాడని అనుభవం లేనివాడు పౌలు గారు. కానీ దేవుడు అన్ని విషయాలు పక్క నుండి చెప్పి మనకు బోధిస్తున్నాడు. పౌలు గారు చెప్పిన మాటలు ఎందుకు, ఇదిగో ఇలాంటి విషయాలు వారికి నేను తోడై ఉన్నాను, ఇలాంటి విషయాలు వారికి సహాయంగా ఉన్నాను, ఇలాంటి విషయాలు వారికి బలపరిచాను, ఇలాంటి విషయాలు వారికి నడిపించాను, ఇలాంటి విషయాలు వారికి ఆదరణగా ఉన్నాను. కానీ ఈనాడు అవన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నారు వాళ్ళు. ఏంటి చూడు, ఒకసారి హెచ్చరించి ఒక మనుషుడిగా
నీవు ఒక అధికారిగా, ఒక ప్రతినిధిగా, నా బిడ్డగా, నా దాసుడిగా ఒకసారి నువ్వు ఉత్తరాలు రాయమని గద్దింపు రాశాడు. ఎందుకంటే పౌలు గారు కొన్ని క్రియలు దేవుడు చేశాడు. పౌలు గారి ద్వారా అభివృద్ధి పనులు చేశాడు. పైగా పౌలు గారి ద్వారా ఒక హెచ్చరిక కనపడింది. ఎందుకంటే పౌలు గారికి వ్యతిరేకం వెళ్తే ఆనాడు రాజులు కూడా భయపడ్డారు. ఇతను ఏమన్నా మరి మనుషుల్ని ఆకర్షించుకుని రాజ్యాన్ని పరిపాలించడానికి ఏమైనా ప్లాన్ గీసాడేమో రాజు. ఆనాడు రాజులు పౌలు గారిని బంధించడానికి కూడా భయపడ్డారట. ఎందుకంటే పౌలు గారు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క దాసుడిగా నడుచుకుంటున్నాడు. పైగా అతను చేసే కార్యాలు ఎలాగుంటాయంటే ఆనాడు ఎక్కువ మంత్ర కార్యాలు చేసే వాళ్ళు ఆనాడు ఎక్కువ ఉండేవారు. కాబట్టి అందుకే మోసే కాలంలో మంత్రాలు చేసేవారు. వాళ్ళు సృష్టించారు మోసే చేసినట్టు, కానీ వారి దగ్గర నిలవలేదు. దైవాత్మ సంబంధమైన క్రియలు వాళ్ళు గ్రహించింది మనుషులు చేసింది కాదు, దేవుడే తన స్వయముగా మరి మోసే ద్వారా చేస్తున్నాడు అని గ్రహించిన వారు వెనక్కి తగ్గారు. ఈనాడు అలాంటి వారిని ఏం చేస్తారంటే పౌలు గారు కూడా అలాంటి కోవాకు చెందిన వాడిని గ్రహించడానికి చాలా సమయం పట్టింది వారికి. ఎందుకంటే పౌలు గారిని మొదట ఆ స్థితిని, ఏ స్థితిని మూర్ఖుడిగా మార్చింది ఆ రాజులే. ఇప్పుడు అదే రాజులు పౌలు గారు చూసి భయపడుతున్నారంటే ఇదేంటి, మన చెప్పు చేతుల్లో ఉన్న పౌలు గారు ఎలా మన చెప్పు చేతుల్లో కాక మన తిరుగుబాటు చేస్తున్నాడా, తిరుగుబాటు చేయటకు ప్రజలని ఆకర్షించుకుంటున్నాడా అనే విషయాల్లో మబ్బులో పడినప్పుడు వారి యొక్క మెదడు ఏమైనా ఆలోచనలు పడినప్పుడు పౌలు గారు దేవుని ప్రార్థించాడు. అందుకే అదే మౌనం డౌట్లో ఉన్నప్పుడు వాడు యొక్క డౌట్ని క్లియర్ చేసుకున్న లోపల మా పౌలు గారు ఆ పనిని ముగించుకుని వెళ్ళేవాడు. అంటే పౌలు గారు సామాన్యుడు మనిషి ఏం కాదు, రాజుల కుటుంబంలో జీవించిన వాడు, రాజుల కుటుంబంకు చెందినవాడు. కానీ ఈరోజు యేసు ప్రభు యొక్క విషయం గురించి పౌలు గారు అపోస్తులైన పౌలులతో అంటే అపోస్తులతో జీవించడానికి సిద్ధపడినవాడు. అంటే ఎంత తగ్గించుకున్న రాజు కుటుంబం నుండి దేవుడే భూలోకానికి దిగొచ్చి మానవుడిగా జన్మించినప్పుడు నేను ఆయన కొరకు పనిముట్టుగా మారడం ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఈ పరిపాలన కానీ ఈ యొక్క అధికారం నాకు ఎందుకు, ఆయన ముందు ఎందుకు పనికిరాదు అని గ్రహించాడు. కాబట్టి పౌలు గారు అంటే ఏమంటే మగ్గిపోతున్న ప్రజలను, మూర్ఖంగా ఉన్న నాయకులను, ఏమంటే మూర్ఖులుగా ప్రజలను పరిపాలిస్తున్న ప్రజలకు కళ్ళు తెరిపించడానికి అతను ప్రవర్తించాడు పౌలు గారు. కనుక మనం గమనించాలి ప్రియులారా, ఈరోజు దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు కొన్ని విషయాలు. ఈరోజు మనం ఒక 10 విషయాలు బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే అపోస్తులు పౌలు రాసిన 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోని విషయాలు చదివితే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయమును దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క చూడండి, ఇక్కడ తిమోతికి రాస్తాడు. వాడ యేసు క్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలు, అంటే యేసు క్రీస్తు అంటే యేసు ప్రభు ఏర్పరచుకున్న పౌలు గారు రాయబడుతుంది తిమోతికి. ఇక్కడ తిమోతికి రాస్తున్నాడు ఉత్తరం. ఏమని? కొరింథులో ఉన్న దేవుని సంగమునకును అకయ అందట పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపుటకు సమస్తమైన ఆదరణను అనుగ్రహించుడి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కనికరము చూపుని తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఇట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మలను ఆదరించుచున్నాడు. అంటే ప్రియులరా, దేవుడు ఎలాగ ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని సంఘానికి, అనేక సంఘాలకు పౌలు గారు హెచ్చరికలు రాస్తున్నాడు.
అంటే ఇక్కడ ఈ వాక్యాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు రాజవంశానికి సంబంధించిన వాడు అయినప్పటికీ ఈ పౌలు గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలు గాను, ఆత్మను బలపరిచే ఆ మాటలు చదివేటప్పుడు ఆనాడు భక్తులైన వారు ఆనాడు సంఘాల్లో ఉన్న అధిపతులుగా ఉన్న సంఘాలకు బోధిస్తున్న బోధకులందరూ కూడా ఆ మాటలు చదువునప్పుడంట ఆత్మ వారి మీదకి దిగి వచ్చిందంట. పౌలు గారు రాసిన ఉత్తరాలు ఆ మాటలు చదివితే పౌలు గారు ఆ మాటలు రాసిన చదివినప్పుడు ఎవరైతే ఆ మాటలు చదివి ధ్యానం చేస్తున్నారో వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి గద్దెంపు సృష్టించాడంట. ఎందుకంటే ఈ మాటలు మనం గమనించాలి ప్రియులు. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంటుంది. ఈరోజు ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని ఎదురు చూస్తే ప్రజలారా విమర్శించడం ఆపండి. విమర్శను ఆపుకుని మిమ్మల్ని మీరు సరి చేసుకుంటా ప్రయత్నించేయండి. అందుకని ఈరోజు సరి చేసుకునుట, ఈరోజు అంశం ఏంటంటే సరి చేసుకునుట. దేవుడు అపోస్తలుడైన పౌలు బోధ ద్వారా అనేకులు సరి చేసుకుంటాకు అవకాశం పౌలు గారి ద్వారా దేవుడు అందిస్తున్న బోధ మనం గమనిద్దాం. శ్రమలు మాయందు ఎలాగా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణై మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందునను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందునను మీ ఆదరణ కొరక పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలలో ఓపికతో సహించడకు కారణ సాధనమాయను. మీరు శ్రమములలో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలో పారుబాయి ఉన్నారని ఎరుగుదము. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు సార్ ఈ మాటలు. మనుషులుగా మనం ఎలా జీవించాలో, మనుషులుగా మనం ఎలా నడవాలో, మనుషులుగా మనం ఎలా ప్రవర్తించాలో, మనుషులుగా ఎలా ఆలోచించాలో, మనుషులైంటి దేవుని ఆత్మతో నింపబడిన మనం ఏ రకంగా ప్రవర్తించాలో పౌలు గారు అరటిపండు ఒలిసినట్టు చెప్తున్నాడు ఆయన మాటలు. చాలామంది అరటిపండు ఒలిసి ఎలాగెంత నీట్గా ఒలిచి చూపిస్తారు. చాలామంది దారానికి పూసలు గుచ్చుతారు, ఎంత ఉప్పుగా గుచ్చుతారు. కొందరు చూడండి పువ్వులు అల్లుతారు, ఎంత ఉప్పుకుతో అల్లుతారు. పువ్వులు కుప్పగా వేసిన పువ్వులు అల్లితేనే దాని అందం, పువ్వులకి విలువ. చెట్టుని తర్వాత ఏమంటే మాలగా అల్లినప్పుడే దాని అందం, పువ్వుల యొక్క సుందరతనం. చెట్టునంత లేని కళ దారం మీదకి ఎక్కినప్పుడు పువ్వులు ఎంతో సుందరంగా కనపడతాయి. అలాగనే నీవు మనిషిగా ఉన్నప్పుడు కళ లేకపోవచ్చు, కానీ దేవుని ఆత్మను ఎప్పుడైతే ఆస్వాదించుకున్నావో అప్పుడు నువ్వు సరిచేయబడతావు. అప్పుడు నీ సరిచేయబడి గొప్ప వెలుగుగా దేవుడు నిన్ను చిత్రీకరిస్తాడనేది దేవుని లేఖనం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్న మీరు సరిచేయబడుట, మనం సరిచేయబడటం అనేది ఎంతగా ఉన్నదో, మనం సరి చేసుకోకపోతే మనం ఏమైపోతామంటే తెలుసా, నష్టపోతాం అనేది పౌలు గారు చెప్తున్న మాటలని మనం గమనించాలి. సరిచేయబడుట, ఈ సరిచేయబడుట అనే మాటలు పౌలు గారు ఎందుకు చెప్పాడంటే, ఇది ఎవరు సరి చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా వచ్చి మన మధ్యకు ఆయన సరి చేస్తాడనేది పౌలు గారు చెప్తున్న మాటలు. అయితే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు గాక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటసించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము నమ్మకముల ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతామి. ఇక్కడ ఏమన్నాడు సారా, మేము పడిన శ్రమ మీకు అవసరం లేదు, మేము శ్రమ పడ్డాం కానీ మీరు పడకూడదు అనే ఆ శ్రమ మీ మధ్యకు వస్తే మేము జయించగలిగాం దేవుని కృప, కానీ మీరు మాత్రం నలిగిపోతారు. కాబట్టి ఆ శ్రమ విషయంలో మేము దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు కూడా ఆ శ్రమ రాకుండా ఉండటానికి దేవుని లేఖనమును దేవుని ఆత్మకు లోబడి మీరు ఉండునని, మీరు సరిచేయబడండి, దేవునికి అప్పగించబడండి అని పౌలు గారు చెప్తారు. మేము ఆల్రెడీ దాని లోతు ఏంటో చూసాం, దాని శ్రమ ఏంటో చూసాం, దాని బలం ఏంటో, దాని శక్తి ఏంటో, దాని క్రియలు ఏంటో ఎరిగిన వారం. కాబట్టి మీరు ఆ శ్రమ కొరకు ఎదురు చూడకండి. ఆ శ్రమను మీరు భరించలేరు. అప్పుడు భరించిన ప్రభువా అని ఎప్పుడు
నా దాసుడు చెప్పడం మీరు వినలేదే, ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారని ప్రభు అడుగుతాడు. కాబట్టి మీరు అడగకుండానే ఇదిగో ఆయన బిడ్డగా, ఆయన ప్రతినిధిగా, ఆయన దాసుడుగా మీకు నేను బోధిస్తున్నాను. కాబట్టి మీరు వినండి. మీరు మీ మనసులను దృఢపరచుకోండి, మార్చుకోండి, మారు మనసు కలిగి ఉండండి, దేవుని చేత సరిచేయబడండి, దేవునికి అప్పగించబడనని పౌలు గారు మనకు వివరిస్తున్నాడు. ప్రియులరా, అందుకే ముందు మూడు దేవదాసగారు పౌలు గారి యొక్క వాక్యం అపోస్తులు కానీ కొలింది పత్రికలు చదువునప్పుడంట అయ్యగారు ప్రభువుని అడిగారంట, అబ్బాయ్ అయ్యా ప్రభు, పౌలు గారికి ఇచ్చిన జ్ఞానం ఎటువంటిది ప్రభు అంటే, పౌలు గారు మూర్ఖుడై ఉన్నాడు కదా ప్రభు, ఆ మూర్ఖుని ఎలాగింతగా మార్చగలగవంటే, పౌలు గారు మనిషికి శరీర సంబంధంగా మూర్ఖుడే గాని నా ఆత్మ ప్రవేశించినప్పుడు అతడు ఆత్మ ద్వారా ప్రతి క్షణము పశ్చాత్తాపడ్డాడు అబ్బాయి అన్నారంట దేవదాసయ్య గారితో ప్రభు. ఎందుకంటే పశ్చాత్తాపం అనేది, ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగును, ప్రభు యొక్క ఘనతను, ప్రభు యొక్క స్వాద్విత్యతను చూశాడో పౌలు గారు, అతను జీవించినంత కాలం క్షమాపణ కొరకు ఎదురు చూశాడంట పౌలు గారు. అది ప్రభు గమనించి అయ్యగారు అడిగినప్పుడు చెప్పారంట, ఎప్పుడు పశ్చాత్తాపం పడుతాకు ఎదురు చూశాడు అబ్బాయి. అందుకని అతను పశ్చాత్తాపం పడుతుంటున్నప్పుడే నేను అతనిని వాడుకున్నాను. అంటే ఎంత పశ్చాత్తాపం కలిగి ఉండాలనుకున్నవాడు నిత్యం భయభక్తులతో ఉంటాడు. అటువంటి భయము దేవదాసయ్య గారు ప్రభు ఎందుకు కోరుకున్నారంట. అప్పుడు అన్నారంట ప్రభు, అబ్బాయి నీకు ఆల్రెడీ భయం ఉంది కదా, ఇంక భయం ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? పౌలు గారు వలె నువ్వు దానికంటే గొప్పగా చేస్తున్నావంటే అంత గొప్పవాడినా ప్రభు అని పౌలు గారి విషయంలో ఆయన తగ్గించుకున్నారంట. ఎలా బైబిల్ మిషన్ బిడ్డలుగా కాక అనేకులుగా మనం జీవిస్తున్నాం. బైబిల్ మిషన్ అంటే మంద మిషనే హెచ్చించడం, అందరికీ సమానమైన మిషను, అందరూ ప్రేమించే మిషను, అందరిలో ఘనమైన హెచ్చింగా అందరినీ ఆకట్టుకునే మిషన్, అందరిలో ఎక్కువగా చూసేది ఏంటంటే బైబిల్. అంటే తండ్రి గారు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పింది చేయడి, తెలియని విషయాలు ప్రభువుని అడుగు తెలుసుకుని. ప్రభు ఎక్కడున్నారు? వాక్యము ద్వారా ఇమిడి ఉన్నారు. కాబట్టి ఆయన మాటలు మీరు చదవండి, చదివిన తర్వాత అప్పుడు మీరు ధ్యానం చేయండి అని చెప్పారంట. కనుక పౌలు గారు చెప్తున్న మాటలు మనకు కొన్ని ఆశ్చర్యంగా కలిగే సంస్కృత భాషలో ఉండినప్పటికీ దాన్ని గ్రహించడానికి చాలా సమయం పడుతుంది. ఒక వ్యక్తి అన్న ఆల్రెడీ చెప్తున్నాను మీకు, 450 సార్లు బైబిల్ చదువునా ఇంకా ఏదో చదవాలి, అక్షరాలు ఒత్తులు మొత్తం అన్ని లెక్కెట్టేయగలడు అతడు. అంత శక్తిగా, అంత బలమును బైబిల్ మీద పండితుడిగా అయినప్పటికీ కూడా బైబిల్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఉందన్నాడంట ఆయన. నా జీవితం మరొక జన్మెత్తిన నా జీవితం సాధమ కాదు. ఎందుకంటే అంత లోతైన గ్రంథము, అంత బలమైన గ్రంథము, అంత విలువైన గ్రంథము, తరతరాలకును సరిపడే గ్రంథమును, తరతరాలను చదవగల శక్తి మనుషుడికుందా అనే భావము అతడు వెళ్ళకక్కి ఉన్నాడంట. కనుక ఈ ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేతికి మీరు అప్పగించబడాలి. అందుకే ఈరోజు పాఠమేంటి? అప్పగించబడుట. ఈ అప్పగించబడుట పౌలు గారు అప్పగించబడిన తర్వాత ఆయన రాసిన ఉత్తరాలు ఎలాంటివి చూడండి. ఎంచేపు దేవునందే గాని మాయందు నీవు నమ్మకించున్నట్లు, చూడండి, నీవు దేవుని యందే గాని మాయందు ఎప్పుడు నమ్మకం ఉంచొద్దు. మనుషుల యందు నమ్మకం ఉంచుకోకు, దేవుని యందే నమ్మకం ఉంచుకోవాలంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తర్వాత, నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను, ఆయన అట్టి కృప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకులకు ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపా వరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతను నిష్కలంపనతోను దేవుని కృపతోను అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు, విశేషముగా మీరెల్లను నడుచుకుంటుమనియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చు చేయటియే. చూసారా ప్రియులారా, ఈ యొక్క 12 వచనాలు ఎంతో చక్కటి బోధన బోధిస్తున్నా
ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే కనబడుతుంది. కనుక ఈరోజు ఈ 12 వచనాలు మనం వివరణ చేసుకున్నాం. మరి ఉదయకాలం ఇంకో 12 వచనాలు వివరణ చేసుకుందాం. ఎందుకంటే దేవుడు తన ఆత్మ తలంపును ఎప్పుడైతే అప్పగించుకున్నాడో, తన దేహాన్ని తన ఆత్మను దేవుని ఆత్మను పొందుకుని ఎప్పుడైతే దేవునికి అప్పగించబడ్డాడో అతను సరిచేయబడ్డ దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు పౌలు గారు తన చేస్తున్న పనులను చూసి ఆశ్చర్యపోయేవాడంట. ఇంతగా దేవుడు నన్ను వాడుకుంటాడా, అసలు నేను పనికిరాని వాడిని, ఇంత దుర్మార్గం దేవుడు శపించేస్తాడు అనుకున్నాడంట పౌలు గారు. కానీ దేవుడు శపించలేదు. తనలో ఉన్న విలువైన పనిని బయట పెట్టాడు ఆయన. బంగారం, మైలు పట్టిన బంగారం ఎక్కడ కాలబడాలి? అగ్నిలో కాలబడితేనే దానికి మెరుపు, కమ్మరవాడి చేతిలోకి వెళ్తేనే దానికి విలువైన మెరుపు వస్తుంది. నువ్వు ఎవరి చేతిలో? ప్రభు అన్నారు, నేను సుత్తైలేనా, కమ్మరవాడి చేతిలో నేను చాననైలేనా అన్నాడు. అంటే దేవుడు మలిచేవాడు, నిన్ను సరిచేసేవాడు ఆయన. అంటే నువ్వేం చేయాలి? ఆయనకు అప్పగించి అడిగే సరిచేయబడుట, సరిచేసేవాడు ఆయన. ఆయన చేతికి మనం అప్పగించబడాలి. అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ సాయంకాల పూట ఈ 18వ తారీఖు డిసెంబర్ నెల మనకు అనుగ్రహించిన ఈ గొప్ప కృప మనందరికి దేవదేవుడు బాలుడు యొక్క యేసుక్రీస్తు ఆదరణ మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓ దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీ కొందనాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి అనేక విషయాలు బైబిల్ ద్వారా అందించుచున్న ఈ విషయాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ సమయంలో నీ బిడ్డగా, నీ దాసుడుగా నేను ప్రకటిస్తుండగా నీ పనిముట్టుగా నా తండ్రి, ఇదిగో నీ బిడ్డలు ఆలకిస్తున్నారు. నీవు ఆలకించిన నీ బిడ్డలకు నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన వారికి దయచేయండి. పౌలు గారు వాడుకున్నట్లుగా నీ బిడ్డలు అనేకులను వాడుకోండి. ఈ రాకడ సమీపంగా ఉంది ప్రభా. 2025వ సంవత్సరంలో ముగింపులో ఉన్నాం. ఇంకా మా మధ్యన 13 రోజులు మాత్రమే ఉన్నవి. దాన్ని కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. కాబట్టి నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి మమ్మల్ని నడిపించండి, బలపరచండి, దీవించండి, ఆదరించమని ప్రాధేయపడుతున్నాను. నీదేన దాసుడని నేను చేర్చు నా ప్రార్థన ఆలకించి అంగీకరించి బలపరిచి నడిపించమని ప్రభువును, రక్షకుడును యేసుక్రీస్తు యొక్క నామం బట్టి అడుగుచు నా దేశాన్ని, దేశ ప్రజలను, నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, 150 కోట్ల ప్రజలు జ్ఞానమును, వారి ఆత్మ తలంపులు నీవే, నీ స్వాధీనంలో ఉన్నాయి. బలపరచండి, దీవించండి. సమస్త వాటిని, సమస్త ప్రజలను దీవించి బలపరచు. అందరికీ వెలుగును, ఆనందమును, సంతోషమును కలగజేయండి ప్రభా. ఎవరైతే బలహీత కలిగి వృద్ధాప్యంలో బలహీతలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ మేలుకరముగా, దీవెనగా నీ వెలుగుతో, నీ ఆయుష్తో, నీ ఆయుష్నిచ్చి వారికి ఆయుష్ని పెంపారము చేసి వారికి కలిగిన బలహీత అన్ని కొట్టివేసి ప్రాంతి సమాధానం, నెమ్మదనమును, మనశ్శాంతి కలగజేసి స్వార్థం, అసూయ లేకుండా ప్రశాంతమైన వాసనలు జీవించగల కృపను నా చుట్టుపక్కల ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి. ఆత్మతో నింపమని త్వరగా రానైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధమచ్చునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మాంద్రాడు మాకు దయచేసి మా ప్రార్థన చేసి మనకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నా తండ్రి. ఆమేన్. ఏ శ్రతమే జయం అపాధిలేము, ప్రవేశమే జయం అపాధిలేము, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరచాని మహిమ మేఘానికి ఎక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా.